నమస్కారం వన్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం. ముంబైకి వెళ్లిన సిట్ టీం. సిగాచి ఘటనపై హైకోర్టులో పిటిషన్. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. విద్యార్థులకు హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని అద్దంనగర్ గ్రామంలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు కలెక్టర్. ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్యతో పాటు ఆసుపత్రి పరిసరాలు, ల్యాబ్, ఫార్మసీలను పరిశీలించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే సమావేశం నిర్వహించి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ఆసుపత్రిలో సరిపడా మందులు నిల్వ ఉంచుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కావాలని, సమయపాలన పాటించాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి ప్రాణాంతకమైన వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలు అందించాలని తెలిపారు. ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం, ఫ్రైడే కూడా చేస్తున్నాం సార్. వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్, పరిసరాల పరిశుభ్రత గురించి, తర్వాత వ్యక్తిగత పరిశుభ్రత గురించి కూడా చెప్తున్నాం సార్. సీజన్ ద్వారా వచ్చేటటువంటి మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ అట్లా ఏం కావాలనుకుంటారా? ఇది డాక్టర్, ఇంజనీర్, డాక్టర్, బ్యాంక్ మేనేజర్, పోలీస్. అది మీ గోల్కు మీరు అచీవ్ చేయాలి. ఎట్లా మీ గోల్కు ఏమేమి మీకు స్వరూపం అన్నం పరబ్రహ్మ స్వరూపం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని అజాంనగర్ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల విద్యార్థులతో మమేకమై వారితో సంభాషించారు. భోజన సమయంలో విద్యార్థులతో కలిసి తినడమే కాకుండా భోజనానికి ముందు వారు చేసే ప్రార్థనలో కూడా కలెక్టర్ పాల్గొనడం ప్రత్యేకత సంతరించుకుంది. పిల్లలతో కలిసి ఉండడం తనకెంతో ఆనందంగా ఉందని కలెక్టర్ చెప్పారు. విద్యార్థుల విద్యా ప్రగతిపై ఆసక్తిగా ప్రశ్నలు వేసి వారికి మార్గదర్శకంగా మౌలిక సదుపాయాల మెరుగుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏం కావాలనుకుంటారా? ఇది డాక్టర్, ఇంజనీర్, డాక్టర్. అది మీ గోల్కు మీరు అచీవ్ చేయాలి. ఎట్లా మీ గోల్కు పరబ్రహ్మ స్వరూపం అన్నం పరబ్రహ్మ స్వరూపం. విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సన్నిహితుడు మదన్ భూపాల్ రెడ్డి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బుధవారం కర్నూలు జిల్లాలోని
కొలిమిగొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ నేపథ్యంలో తనను వెంటనే ఆలయంలోకి పంపాలంటూ మదన్ భూపాల్ రెడ్డి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ను కోరాడు. భక్తుల రద్దీ తీవ్రంగా ఉండడంతో అతడు అనుమతి నిరాకరించాడు. దీంతో మదన్ భూపాల్ రెడ్డి రెచ్చిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ జశ్వంత్ను బూతులు తిడుతూ దాడి చేశాడు. ఆ వెంటనే ఏఆర్ కానిస్టేబుల్ జశ్వంత్ సైతం మదన్ భూపాల్ రెడ్డిపై దాడి చేశారు. ఇంతలో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రం పెట్రోల్ బంక్ సమీపంలో రేకుల షెడ్లో అక్రమంగా నిల్వ చేసిన 2000 లీటర్ల టిన్నర్ ఆయిల్ డ్రమ్ములను ఎస్ఐ వెంకటకృష్ణ దాడులు నిర్వహించి పట్టుకున్నారు. మండల కేంద్ర సమీపంలోని భారత పెట్రోల్ బంక్ పక్కన గల ఓ రేకుల షెడ్లో ఎన్టీఆర్ నగర్ కాలనీ వద్ద మరో షెడ్లో 2000 లీటర్ల టిన్నర్ ఆయిల్ డబ్బాలు అక్రమంగా నిల్వ చేసినట్టు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి టిన్నర్ ఆయిల్ను పట్టుకున్నట్లు తెలిపారు. ఆయిల్ విలువ 2 లక్షల రూపాయల వరకు ఉంటుందని, అక్రమ రవాణా చేస్తున్న నిందితుడు మనోజ్ కుమార్ శర్మ హైదరాబాద్లోని జీడిమెట్లకు చెందిన వ్యక్తిగా గుర్తించి అతనిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జూరాల ప్రాజెక్టు చేరుకుని అక్కడ కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గద్వాల పట్టణంలోని వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై సుప్రీంకోర్టులో అనర్హత ఎమ్మెల్యేలుగా ప్రకటించాలని కేసు వేయడంతో విచారించిన సుప్రీంకోర్టు నిర్దిష్ట కాలం 3 నెలల్లోపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విధంగా స్పీకర్కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందున వారిపై గడువులోపు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి జరుగుతున్నటువంటి తాత్సరాన్ని జరగాల్సినటువంటి న్యాయం జరగకుండా స్పీకర్ గారు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలందరినీ మీద కూడా వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ స్థానికంగా గద్వాల ఎమ్మెల్యే గారు కూడా పార్టీ మారినారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నుంచి మారినటువంటి ఎమ్మెల్యేలందరి మీద కూడా అనర్హత వేట వేయాల్సిందిగా నేను స్పీకర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. సుప్రీంకోర్టు స్పష్టంగా 3 నెలల లోపల చర్యలు తీసుకోవాలని చెప్పింది. దానికి తగ్గట్టుగా వ్యవహరించి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాల్సిందిగా స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడిగా కేవి బాధ్యతలు స్వీకరించారు. వెంకటరెడ్డి కోఆపరేటివ్ వ్యవసాయ పరపతి సంఘం త్రిమాన్ కమిటీ అధ్యక్షుడిగా రావులపాలెం గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేవీ సత్యనారాయణ రెడ్డి గురువారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. కమిటీ సభ్యులుగా దాసరి శ్రీను, జక్కంపూడి నాని నూతన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కేవీ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, అందులో భాగంగా రావులపాలెంలోని మల్లెడి తిరుపయ్య గారి వెంకటరెడ్డి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకును ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. గతంలో డిపాజిట్దారులకు చెల్లించాల్సిన వడ్డీలను చెల్లించేందుకు ప్రథమ కర్తవ్యంగా ముందుకు సాగుతానన్నారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములను కోల్పోతున్న రైతులకు అందించే పరిహారం పెంచి ఇవ్వాలని గత కొన్ని రోజులుగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట జిల్లా దామర్గిద్ద మండలం కానుకుర్తి గ్రామంలో భూములను కోల్పోతున్న రైతులతో ముచ్చరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ, తెలంగాణ సాధించిందే నేల కోసం. స్వయంగా సీఎం నారాయణపేట సభలో ప్రతి ఎకరాకు 20 లక్షల పరిహారం అని చెప్పినా ఇక్కడి అధికారులు పరిహారాన్ని తగ్గించి 14 లక్షలు ఇవ్వడం అర్థం కావడం లేదన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించే సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ వారికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఉన్న టైంలో మీ అందరు చూసిండ్రు. అంతకుముందు ఎన్నడూ ఎండాకాలంలో నిండని చెర్లని కూడా మనం నింపుకున్నాం. ఆ చెర్లతో వ్యవసాయం బాగానే సాగించుకున్నాం పాలమూరులో. దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి పథకాన్ని మనం ప్రవేశపెట్టుకున్నాం. ఆ పాలమూరు రంగారెడ్డి పథకంతో మహబూబ్నగర్ జిల్లాలో దాదాపుగా 9 లక్షల ఎకరాల కోసం, రంగారెడ్డి జిల్లాలో 3.5 లక్షల ఎకరాల కోసం, నల్గొండ జిల్లాలో ఇంకొక 60,000 ఎకరాల కోసం, అంటే మొత్తం కలిపి దాదాపుగా 13 లక్షల ఎకరాల కోసం పాలమూరు రంగారెడ్డి అనే పథకాన్ని మనం పెట్టుకున్నాం. ఎట్లయితే ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ఉన్నదో, దక్షిణ తెలంగాణలో మన పాలమూరుకు రంగారెడ్డికి నీళ్ళు రావాలంటే పాలమూరు రంగారెడ్డి పథకం రావాలని ఆలోచనతో మొదలుపెట్టినాం. కేసీఆర్ గారు మొన్న దిగిపోయే నాటికి 95% పనులు పాలమూరు రంగారెడ్డిలో అయిపోయినాయి. ఇప్పుడు ఎట్లుందంటే ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది అన్నట్టుంది. మరి కేసీఆర్ గారు ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.